గర్భంలో బిడ్డ అడ్డం తిరిగిందని, కాన్పు కష్టమని, తల్లి ప్రాణానికి ప్రమాదమనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. నవమాసాల పాటు అమ్మ గర్భంలో చక్కగా ఉన్న శిశువు తీరా మన లోకంలోకి వచ్చే తరుణంలో అడ్డంగా తిరిగిపోతూ ఉంటుంది. తలకిందులుగా బయటకు రావాల్సిన బిడ్డ అనూహ్యంగా ఎదురుకాళ్లతో బయటకు రావటానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఒక రకంగా ఇది తల్లికి ప్రాణ సంకటమే. బిడ్డ అడ్డం తిరిగిన విపత్కర పరిస్థితిలో ఒకప్పుడైతే సర్జరీ మినహా మరో మార్గం ఉండేది కాదు. అయితే ఇవాళ సర్జరీతో పాటు తేలికగా ప్రసవం కావటానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అమ్మ గర్భంలో బిడ్డ అడ్డం తిరగటానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డ అడ్డం తిరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుందండి. కింది భాగంలో గర్భాశయంలోనూ మనకి చాలా తక్కువ స్థలం ఉందనుకోండి, లేదా బిడ్డకి అనువుగా లేదనుకోండి, కొన్నిసార్లు సెప్టేట్ యూట్రస్ అంటారు. అంటే కొంచెం గోడలాగా ఉంటుందన్నమాట గర్భాశయపు లోపల. అలాంటప్పుడు ఆ తల తిరుగుతున్నప్పుడు బిడ్డ పిరుదుల కిందికి వచ్చేసి తల పైకి వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు దీన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటారు. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే కనుక బిడ్డలోనూ తల దగ్గర మాత్రం డయామీటర్ అంటే తల యొక్క పరిధి ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత భుజాలు, దాని తర్వాతనే కింద మన పిరుదులు అనమాట. ఆ పిరుదులు అనేవి మెత్తగా ఉంటాయి కాబట్టి గబుక్కుని బయటకు వచ్చేస్తే కష్టం కదా. అలాగే కొన్నిసార్లు బిడ్డ కాళ్ళు కిందికి ఉండొచ్చు, కొన్నిసార్లు కాళ్ళు ముడుచుకుని పైకి ఉండొచ్చు. అలాంటప్పుడు కాన్పు కావడం కష్టం అవుతుంది. ఈ తల ఇరుక్కుపోయినప్పుడు బిడ్డకి డ్యామేజ్ జరగవచ్చు అని చెప్పి ఇటీవలి కాలంలోనూ చాలామంది నార్మల్ డెలివరీస్ చేయట్లేదు, సిజేరియనే చేస్తున్నారు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎప్పుడైతే నెల నిండాక అంటే 36 వారాలు దాటిన తర్వాత అంటే 9వ నెల పడ్డాక అది బ్రీచ్గానే ఉంటే దాన్ని తల కిందికి రావడానికి ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అని చేస్తాం. ఇలాంటప్పుడు మనకు తప్పనిసరిగా నార్మల్ డెలివరీ అవుతుంది, తల కిందికే వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. అంతేకాకుండా ఈ ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ చేసేటప్పుడు కూడా ముందర ఒకసారి ఇప్పుడు కాలంలో ఉన్నట్టు ఎన్ఎస్టీ అని ఒక టెస్ట్ చేస్తాం. అయిపోగానే ఎక్స్టర్నల్ కెఫాలిక్ వర్షన్ అయిపోగానే మళ్ళీ ఒకసారి చేస్తాం, బిడ్డ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి. ఎందుకంటే లోపల ఏమవుతుందో తెలియదు కదా మనకి. బిడ్డ బొడ్డు తాడు చుట్టుపోయిందనుకోండి, బ్లడ్ ఫ్లో కట్ ఆఫ్ అయిపోతే బేబీని వెంటనే డెలివరీ చేయాల్సి వస్తుంది కదా. అందుకైతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చేస్తున్నాం. కానీ అయినా కూడాను ఇటీవలి కాలంలో ఆబ్స్టెట్రిషియన్స్కి దీని అనుభవం లేదు. కాబట్టి బ్రీచ్ బేబీకి చాలా మటుకు ఆపరేషన్లే చేయాల్సి వస్తుందన్నమాట. బ్రీచ్లో ఇంకొక కష్టం ఏంటంటే ఫుల్ బ్రీచ్ అంటాం. అంటే మోకాళ్ళ దగ్గర ఇలా ముడుచుకుందనుకోండి, నొప్పులు రాగానే కొన్నిసార్లు ఎప్పుడైతే ఉమ్మునీరు పడిపోతుందో బొడ్డు తాడు కిందికి వచ్చేసేయచ్చు. అప్పుడు అది ఎమర్జెన్సీ అవుతుంది, కార్డ్ ప్రొలాప్స్ అంటాము. అలాంటప్పుడు వెంటనే డెలివరీ చేయాల్సి వస్తుంది. లేకుంటే అది బయటిది గాలి తగలగానే అది ముడిచిపోతే బొడ్డు తాడు బిడ్డకి ఆక్సిజన్ అందదు కదా. కాబట్టి బిడ్డకి ప్రమాదం జరగవచ్చని వెంటనే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బ్రీచ్ అంటే అందరూ భయపడవలసిన అవసరం లేదు.